ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్, దానివల్ల ఏమైనా ప్రమాదం అవుతుందా? విజువల్ బ్లర్నెస్ అయితే ఉంటుంది, కానీ తన చూపు 80% ఉండదు. డాక్టర్, మరి తనకి చూపులా తిరిగి వస్తుంది? నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి 4 రోజులు వాడండి. అప్పటికి తన పరిస్థితి ఇలాగే ఉంటే ఐ స్పెషలిస్ట్కి చూపిద్దాం. డాక్టర్, అప్పటి వరకు తనకేం కనపడదా డాక్టర్? కనపడదు. కొంచెం ఈ 4 రోజులు తనని జాగ్రత్తగా చూసుకోండి. తలకి గాయం కూడా తగ్గగానే వెంటనే స్పెషలిస్ట్కి చూపిద్దాం. విహారీ గారు, లోపలికి వెళ్దాం పదండి. అమ్మా, కారు వస్తుంది. లక్ష్మి, అమ్మగారు, ఏమైందమ్మా? ఏమైంది? బిహారీ, ఏమైందిరా? లక్ష్మికి ఏమైంది? అమ్మా, లక్ష్మి కళ్ళు పోయాయి. అమ్మ లక్ష్మి, రా లోపలికి వెళ్దాం. విహారీ, లక్ష్మికి ఏమైంది? లక్ష్మి, మావయ్య, ప్రమాదంలో లక్ష్మికి చూపు పోయింది. కళ్ళు పోయాయి మావయ్య. ఒక 3 రోజులు మందులు వాడమన్నారు. అప్పటికి కూడా ఇలాగే తన చూపు మసకగా ఉంటే టెస్టులు చేద్దామన్నారు. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తే ఇలా అవ్వదు. అత్తయ్య, ఏమంటున్నారు?
ఏమైందని అంటావేంటి విహారీ? మనతో పాటు తను ఊరెందుకు వచ్చింది? మనకి ఆ పని ఈ పని చేయటంలో సహాయపడుతుందని తీసుకువెళ్ళాం. అంటే పని మనిషిలా పని చేయడానికి మనతో వచ్చింది. కానీ ఆ పని తప్పించి మిగిలిన పనులన్నీ పూనుకుని చేస్తూ తన స్థాయి మర్చిపోయి తన పని వదిలేసి ఇదిగో ఇలా కళ్ళు పోగొట్టుకుంది. అతయ్య, ఆల్రెడీ తన కళ్ళు పోయాయనే విషయంలో తను బాధపడుతూ ఉంటే మీకు తన గురించి ఇలా ఎలా అనాలనిపించింది? మేమేం కల్పించి చెప్పడం లేదు కదా, జరిగిందే చెప్తున్నాం. వదినా, ఈ పరిస్థితిలో లక్ష్మి పట్ల చూపించాల్సింది జాలి కాని ద్వేషం కాదు. బావా, మేము ద్వేషం చూపించట్లేదు, యథార్థం చెప్తున్నాం. తనక్కడికి రాకపోయి ఉంటే ఇలా జరిగేదే కాదు అని చెప్తున్నాం. అలా మాట్లాడకండి. తనక దేవుడు విధించిన శిక్ష చాలు. మాటలతో మనం మరింత బాధ పెట్టద్దు. దాన్ని నిన్ను ఏడిపించడమే మా పని. అతయ్య, ఏంటిదంతా? తన విజన్ ఆల్మోస్ట్ 80% లాస్ అయింది. అరే, తనిప్పుడు బాధపడుతుంటే మనం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అసలు తనని పలకరించే పద్ధతి ఇదేనా? మాకు పద్ధతి తెలీదు, మాట్లాడడం తెలీదు అని అంటున్నావా? పిన్ని, అమ్మా, ఇంక ఈ టాపిక్ ఆపేయండి. లక్ష్మి, బాధపడకమ్మా. నీకు అక్క అంబికల గురించి తెలిసిందే కదా. అమ్మా, నేను అర్థం చేసుకోగలను. లక్ష్మి, నిన్నిలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. ఆ దేవుడేటి లక్ష్మి మీద పగ పెట్టేసినట్టు ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కావట్లేదు. అక్క, లక్ష్మి లోపల తీసుకెళ్ళండి. వస్తుందా? తనని ఎప్పుడో కంట కనిపెడుతూనే ఉండు. అలాగేనండి. రామ్మా.